Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మోకాలు నొప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న రకరకాల మందులు వాడినా కానీ సో మోకాలు నొప్పులు మళ్ళీ వస్తూ ఉంటాయి. అయితే రొటీన్గా ఒక రకమైన వాక్ చేయడం వల్ల ఈ మోకాలు నొప్పుల్ని ఈజీగా తగ్గించుకోవచ్చట. సో ఈ మాట చెప్తుంది ఎవరో కాదు, యోగా నిపుణులు అరుణాదేవి గారు. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. సో జనరల్గా మోకాలు నొప్పులు సమస్య మ్యాక్సిమం అందరిని వేధించే సమస్య ఇది. దీనికోసము సర్జరీలు లేదంటే ఆ గుజ్జు పెంచుకోవడానికి ట్రీట్మెంట్స్ లేదా ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు ఏం చెప్పారంటే ఇది రాకుండా ఒక వాక్ ఉంది, వచ్చాక తగ్గించుకోవడానికి ఒక వాక్ ఉందని చెప్పారు. అంటే నడకతోని నిజంగా మోకాలు నొప్పులకి చిక్ పెట్టవచ్చా? ఇది ఏమి మనం నడిచేటప్పుడు కిలోమీటర్లు నడవకూడదు. యాక్చువల్గా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ నడవద్దు. ఎక్కువ నడిస్తే చాలా తొందరగా అరిగిపోతూ ఉంటాయి మన బోన్స్. ఎందుకంటే ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంది, మనకి మినరల్ డెఫిషియన్సీ ఉంటుంది ఖచ్చితంగా. ఆల్రెడీ అరిగి ఉంటాయి. దాని తర్వాత దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం బరువు ఉన్నారనుకో, సపోజ్ ఎక్కువ బరువు ఉంటే ఆ బరువు పడి ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ నడవకూడదు. నడిస్తే ఆ బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది. అందుకని ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం మోకాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. నీ స్ట్రెంథనింగ్ అని అంటామట. నీ స్ట్రెంథనింగ్లో కొన్ని ఆసనాస్ ఉన్నాయి, కొన్ని స్ట్రెచింగ్స్ ఉన్నాయి. అలాగే ఇలా నడిచేటప్పుడే మనం ఆల్ డిఫరెంట్ యాంగిల్స్లో నడవడం వలన ఆ మోకాల చుట్టూ ఉన్న ఈ క్యాప్ ఏదైతే ఉందో, ముందు ఉన్న మజిల్స్, మోకాలు పక్కన ఉన్న మజిల్స్, ఆ టెండాన్స్ అండ్ లిగ్మెంట్స్, ఇవన్నీ కూడా మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ కొంచెం ఆహారం ద్వారా కూడా మనకి ఆ లోపల అరుగుదలను తగ్గించేటట్టుగా మినరల్స్ డెఫిషియన్సీ నేను చెప్పాను. మినరల్స్ అనేవి మనకి మెయిన్ సాల్ట్ ద్వారా వస్తుంది. కాబట్టి కెలటిక్ సాల్ట్ అని మనం ఎందుకు చెప్పాం. ఆ సాల్ట్ ద్వారా మనం కనుక తీసుకుంటే మనకి బోన్ కావాల్సిన 12 మినరల్స్ వస్తాయి. అలాగే మోకాళ్ళ మజిల్స్ని స్ట్రెంథన్ చేసుకోవడం వల్ల కూడా 50% ఆఫ్ మోకాళ్ళ నొప్పిని మనం తగ్గించుకోవచ్చు. మీరు నడుస్తారు, జనరల్గా కొంతమంది నడుస్తూ ఉంటారు కదా, నడిచినప్పుడు ఒక 3 మినిట్స్ ఒక 4 మినిట్స్ మధ్యలో ఇలా నడవండి. మీ నడకలోనే అయిపోయిన తర్వాత ముందో కొంచెం ఒక 2-3 మినిట్స్ ఇలా వాక్ చేయండి. ఎక్కువ వాక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2-3 మినిట్స్ వాక్ చేస్తే సరిపోతుంది. అంటే జనరల్గా మనం మామూలుగా నడిచేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం లెగ్స్ని డిఫరెంట్గా క్రాస్గా ఇన్సైడ్ అవుట్ సైడ్ చేయడం వల్ల నీ చుట్టూ ఉన్న మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. సో మజిల్ స్ట్రెంథన్ అవుతుంది, నొప్పి కూడా తగ్గుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే షూ తీసేసి, చెప్పులు తీసేసి హాయిగా ఇట్లా మట్టి ఏదైతే ఉందో దీంట్లో అంతా, ఈ మట్టిలో అంతా మినరల్సే ఉంటాయి. సో ఇలా డైరెక్ట్ గా మన ఫుడ్ దాన్ని టచ్ అవడం వల్ల మనకి ఇంకా తొందరగా స్ట్రెంథన్ పెరుగుతుంది. అంటే పచ్చగడ్డిలో నడవడం కన్నా పచ్చగడ్డిలో నడిగితే ఆ ఎనర్జీ వేరు. ముఖ్యంగా ఇవన్నీ లోపల అంతా దీంట్లో మినరల్సే ఉంటాయి. సో డైరెక్ట్ మట్టి మీద కొంచెం సేపు అయినా సరే మట్టి మీద నడవడం అనేది అలవాటు చేసుకుంటే, ఓ 10 స్టెప్లో 2-3 నిమిషాలు చేసుకుంటే మీకు డిఫరెన్స్ ఒక 2-3 రోజులకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే. సో మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కూడా నడవచ్చు, ఈ వాక్ అనేది నడవచ్చు. ఓకే. రాకుండా కూడా ఈ వాక్ ఉపయోగపడుతుంది. ఇంకా స్టార్టింగ్ లో ఉందండి, ఇప్పుడే అరగడం మొదలు పెట్టింది, నాకు స్టార్టింగ్ లో ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉన్నాం, వాళ్ళు కూడా చేస్తే తొందరగా స్ట్రెంథన్ చేసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక బోన్ ఒకటే మనం అరిగిపోయిందని చూస్తున్నాం కానీ మజిల్స్ చూడట్లేదు. మనం అక్కడ ఉన్న చిన్న మజిల్స్, ఆ పెద్ద మజిల్స్ ని కనుక స్ట్రెంథన్ చేసుకోగలిగితే బోన్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. మజిల్స్ వీక్ అవ్వకూడదు. ముందు ఆ మజిల్స్ ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మజిల్స్ లో ఉన్న స్ట్రెంత్ మనకు తగ్గిపోతూ ఉంటుంది. దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటే నీ పెయిన్స్ కూడా తగ్గించుకోవచ్చు. సో మ్యామ్, ఇప్పుడు ఈ వాక్ చేయాలంటే మార్నింగ్ ఈవినింగ్ ఏ టైంలో చేయొచ్చు? ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే మరీ తినగానే కాకుండా ఆ మధ్యలో మనకి ఇలా ఒక ఏదైనా మంచి పార్క్ వెళ్ళినప్పుడు, లేకపోతే మన ఇంట్లో ఏదైనా చిన్న ఇలాంటి ప్లేస్ ఉంటే చక్కగా వెళ్ళి, కొంచెం పెద్ద ప్లేస్, పెద్ద గ్రౌండ్ ఏమో అవసరం లేదు, ఆ మట్టి మీద కొంచెం సేపు ఒక 3 నిమిషాలు అటు ఇటు 2-3 సార్లు నడిస్తే సరిపోతుంది. మీరు కష్టపడి ఏవో ఎక్సర్సైజ్లు చేసేసి అవన్నీ చేయడం కన్నా ఈ సింపుల్ ఈ టెక్నిక్స్ తో కూడా మీ మజిల్స్ ని, ముఖ్యంగా మోకాళ్ళ మజిల్స్ ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. సో వాక్ అనేది స్టార్ట్ చేద్దాము. ఈ మట్టి లాంటి ఒక
ప్లేస్ ని ఎంచుకోవాలి మనం ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ మినరల్సే. ఇవన్నీ మన కాళ్ళకి ఇప్పుడు మనకి చిరాకు చిరాకు మట్టి అయిపోయింది, మళ్ళీ వాష్ చేసేసి మాయిశ్చరైజర్ రాసేసి, సో అవన్నీ కేర్ తీసుకుంటాం. కానీ మన కాలికి ఇది టచ్ అవ్వాలన్నమాట. దీని నుంచి వచ్చేది ఎనర్జీ మనకి పాదాల ద్వారానే వస్తుంది. ఎందుకంటే మనం నడుస్తున్నాం కదా, ముఖ్యంగా పాదాల ద్వారా వస్తుంది అన్నమాట. సో మళ్ళీ అలా నడవమన్నాం కదా అని చెప్పి మార్బుల్స్ మీద టైల్స్ మీద ఇలా నడవకండి, అది జారి పడడమే కాదు, నడవడం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయి, మోకాళ్ళు అరుగుతాయి. టైల్స్, మార్బుల్స్, ఇప్పుడు లేటెస్ట్ ఇటాలియన్ టైల్స్, ఇవన్నీ కూడా అందరికి తొందరగా మోకాళ్ళ నొప్పులు ఇవాళ రావడానికి కారణం ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఫ్లోరింగ్. ఇప్పుడు ఆ ఫ్లోరింగ్ చూడడానికి చాలా బాగుంటుంది, కానీ మనకి మాత్రం అది మంచిది కాదు. అది డైరెక్ట్ గా అసలు నడవద్దని చెప్తాం. అందులో వింటర్ సీజన్ లో మీరు ఇంట్లో చాలా మందికి చెప్పులు వేసుకోవడం అది ఇష్టం ఉండదు. డైరెక్ట్ గా మార్బుల్ ఉంటే, మార్బుల్ ఫ్లోరింగ్ మీద నడిస్తే మీ మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పులు కూడా ఎక్కువైపోతాయి. ఎందుకంటే పాదాల నుంచి చాలా లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి కంపల్సరీ సాక్స్ వేసుకోవడం, పాదాలు నీట్గా పెట్టుకోవడం, లేకపోతే చెప్పులు వేసుకోవడం ఖచ్చితంగా చెయ్యాలన్నమాట. కానీ ఇక్కడ తీసి నడవాలి, ఇది రివర్స్. ఎందుకంటే ఇది న్యాచురల్. అవును, ఇక్కడ అంతా శాండ్, మట్టి, ఏ మట్టి అయినా పర్వాలేదు. కాబట్టి ఇక్కడ దీని మీద నడవడం వల్ల మనకు మోకాళ్ళకి చాలా మంచిది. ఓకే, వాక్ అనేది ఎలా చేయాలి? సో మనం మామూలుగా అయితే జనరల్ గా ఇలా వాక్ చేసేస్తాము, కానీ ఇందులో ఏంటి అని అంటే మనం కొంచెం క్రాస్ గా అన్నమాట. ఇది ఇప్పుడు అవుట్ సైడ్, రెండు పాదాలు అవుట్ సైడ్ వెళ్తాయి, జస్ట్ ఇట్లా ఇట్లా. ఇది కూడా ఇలా. ఓకే, సో ఇది కూడా ఇలా, అంటే ఇటు తిప్పి వేయాలన్నమాట. తిప్పడం వల్ల ఇట్లా. మీరు చూడండి, ఇప్పుడు ఇలా నడుస్తున్నారు కదా, ఇలా నడుస్తుంటుంటే, ఇలా తిప్పి నడుస్తుంటుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది నీస్ దగ్గర. ఈ అవుట్ స్ట్రెచ్ లో ఈ ఇన్నర్ నీస్ మజిల్స్ ని మీకు ఇలా చిన్న చిన్న స్టెప్స్, పెద్ద ఫాస్ట్ గా వాక్ చేయకలేదు, ఇలా చూసుకుంటూ ఇలా గనక మనం ఇట్లా వేస్తే, ఇట్లా వేస్తే సైడ్ కంప్లీట్ గా తిప్పి. కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇలా తిప్పి వేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీకు అలా ఇబ్బందిగా ఉంది ఇలా నడవడం అని అనిపించింది అనుకోండి, ఏం చేస్తారంటే స్టిక్ తీసుకోండి, ఒక కర్ర తీసుకోండి, ఆ కర్ర పట్టుకుని చక్కగా ఇట్లా సపోర్ట్ తీసుకుని ఇట్లా వేయండి. ఎందుకంటే ఆల్రెడీ మోకాళ్ళు అరిగి నొప్పులు ఉండి పెద్దవాళ్ళు ఉంటే ఇలా నడవడం ఇబ్బందిగా అవుతుంది, సపోర్ట్ కావాలనిపిస్తుంది. అప్పుడు ఒక స్టిక్ పెట్టుకుని, అదే కర్ర పెట్టుకుని చక్కగా నడవచ్చు అన్నమాట. సో ఇలా వెరీ ఈజీ అంతే, అవుట్ సైడ్ అంతే, ఇట్లా అవుట్ సైడ్ పెట్టడమే. ఫస్ట్ చూసుకుంటూ కొంచెం అలవాటు అయిన తర్వాత మీరు మామూలుగా నడిచేయచ్చు. ఇలా నడిచిన తర్వాత మళ్ళీ ఇన్సైడ్ నడవాలి. అంటే ఇప్పుడు మనం ఇలా అవుట్ సైడ్ పెట్టాం కదా, ఇలా పెట్టాం కదా, ఇప్పుడు ఇలా పెట్టాలి. మనం ఇప్పుడు ఎలా నడిచాం, ఇలా ఓపెన్ చేసి నడిచాం. అవును, నీని ఇట్లా తిప్పి నడిచాం. ఓకే, ఇలా నడిచాం. ఇప్పుడు దీని ఇన్సైడ్. ఓకే, సో ఇది ఇలా వేసాము, ఇది కూడా ఇలానే వేయాలి, ఇది కూడా ఇలానే వేయాలి. ఇట్లా తిప్పి ఇట్లా ఇట్లా ఇలా కొంచెం క్రాస్ చేసి, సో అది తెలుస్తుంది మీకు. ఇలా చేసినప్పటికీ ఈ మజిల్స్ తెలుస్తుంది, ఇలా పెట్టగానే ఈ మజిల్స్ మొత్తం తెలుస్తుంది. మీ కాఫ్ మజిల్స్, మీ ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, నీ మజిల్స్ డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట. సో మీకు సపోర్ట్ కావాలంటే సపోర్ట్ పెట్టుకోండి, ఒక కర్ర పట్టుకుని నడవండి. పెద్దవాళ్ళందరూ కూడా చెప్తున్నా, కర్ర పట్టుకుని నడవండి, ఎవరు కూడా కర్ర లేకుండా నడవద్దు. మిగతా వాళ్ళు సపోర్ట్ ఈజీగా ఉన్న వాళ్ళంతా కూడా పెట్టి నడవండి. సో ఇలా కొంచెంసేపు నడిచాం, ఇలా కొంచెంసేపు నడిచాం. దీని వలన మీకు తెలుస్తుంది, మీరు కొంచెంసేపు నడవగానే మీకు అర్థమైపోతాయి ఏ మజిల్స్. ఒకవేళ ఎవరికైనా కొంచెం స్వెల్లింగ్ ఉంది, కొంచెం వాపు ఉంది, కొంచెం నొప్పిగా ఉంటే కొంచెం నొప్పిగా అనిపించవచ్చు. ఒకవేళ ఇది చేసిన తర్వాత నాకు చాలా నొప్పి ఎక్కువైపోయిందండి, లేకపోతే వాపు ఎక్కువ వచ్చింది అనిపించింది అనుకోండి, ఏం అవసరం లేదు. మన ఆయిల్ ఉంది కదా, కొంచెం ఆయిల్ తీసి ఇట్లా అప్లై చేసేసారంటే చాలు, నొప్పి ఉండదు. కొద్దిగా నొప్పి మీకు తట్టుకునే అంత నొప్పి ఉంటే నడవండి, ఎక్కువ నడవకండి. బాగా నొప్పి ఉంటే కొన్ని స్టెప్పులు మీకు తెలిసిపోతుంది, ఇంకా నాకు నొప్పిగా ఉంది నడవలేను అన్నప్పుడు ఆపేసేసి కూర్చోండి, కొంచెం సేపు కూర్చుని బ్రేక్ ఇచ్చి కొంచెం నడవండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలా నడవడం, క్రాస్ నడవడం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే వేళ్ల మీద నడవడం, అలాగే హీల్ మీద నడవడం. సపోజ్ ఈ కాళ్ళ మీద నడవడం అనేది ఇట్లా మొత్తం ఇలా. ఓకే, ఇప్పుడు మనం ఇలా చూపించాం, ఇలా చూపించాం. ఇంకొకటి ఏంటంటే ఇలా కంప్లీట్ కాలి మడమ మీదే ఇట్లా
కాలి మనము మీదే నడవాలన్నమాట. అదే మనం ఇప్పుడు మనం అంటే ఈజీగా నడుస్తున్నాం, కొంచెం పెద్దవాళ్ళు మాత్రం చక్కగా కర్ర పట్టుకుని కర్ర సపోర్ట్ తీసుకుని నడవండి. ఇలా నడవడం వల్ల మీ కాఫ్ మజిల్స్ చాలా చాలా నీ మజిల్స్, పర్టికులర్గా నీ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, స్ట్రెంగ్తన్ అవుతాయి. కాళ్ళ నొప్పులు, ఈ కాలి పిక్కలు, ఈ మడవల నొప్పులు అన్ని కూడా మీకు తగ్గుతాయి. ఈవెన్ యాంకిల్స్, చాలా మందికి కాళ్ళకి తిమ్మిర్లు ఉన్నాయండి, అసలు కాళ్ళు మొద్దుబారిపోతున్నాయి. ఇప్పుడు డయాబెటీస్, బీపీ మెడిసిన్స్ అంటే ఎక్కువ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళు, బ్లడ్ థిన్నర్స్ తీసుకునే వాళ్ళకి ఈ కింద సర్క్యులేషన్ ఉండదు, తిమ్మిర్లు ఉన్న వాళ్ళకి. అప్పుడు తిమ్మిర్లు ఉన్న వాళ్ళకి మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, రివర్స్ పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి. ప్రతిరోజు ఎవరైతే డయాబెటీస్, బీపీ, లేకపోతే హార్ట్ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ ప్రాబ్లమ్స్కి ఎవరైతే మందులు వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈ తొందరగా మోకాళ్ళు అరగడం, కాఫ్ మజిల్స్ నొప్పి రావడం, న్యూరోపతి, దాని ఈ పాదాలు సెన్సేషన్ కోల్పోవడం, అలాగే పాదాలు తిమ్మిరి మొద్దుబారిపోవడం, ఏదైనా గుచ్చుకుందో లేదో కూడా తెలియదు కొంతమందికి. తర్వాత నొప్పులు ఒకటే విపరీతంగా గుంజుతూ ఉంటాయన్నమాట, అవి తగ్గకపోవడం. చాలా మంది చెప్తారు, మాకు కాళ్ళు లాగేస్తున్నాయండి, అసలు నిద్ర పట్టట్లేదు, రాత్రి అంతా ఊరికే లేస్తున్నాం మధ్యలో అని, క్రాంప్స్ వస్తున్నాయని కొంతమంది ఇలా చెప్తా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇలా సింపుల్ ఈ వాకింగ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. మనం హీల్ వాక్ చేసాం కదా, ఇప్పుడు టోస్ వాకింగ్. టోస్ వాకింగ్ అంటే రెండు వేళ్ల మీద ఇట్లా కంప్లీట్, ఇప్పుడు ఇలా వాక్ చేసాం కదా, అంటే మన వెయిట్ అంతా దీని మీద పడింది, ఇట్లా వాక్ చేసినప్పుడు ఈ కాఫ్ మజిల్ మొత్తం స్ట్రెచ్ అయింది, యాక్టివేట్ అయింది. తర్వాత ఇలా టోస్ మీద కంప్లీట్ గా ఇలా లిఫ్ట్ చేసి మీరు ఇలా వాక్ చేయాలి. ఇలా కొంచెం సేపు మనం హీల్ వాక్ చేసాము, ఒక రౌండ్, తర్వాత ఒక రౌండ్ ఇట్లా టోస్ మీద వాక్ చేసేటట్టుగా ఇలా వాక్ చేసుకున్నట్టయితే నీ పాదాల నొప్పులు, పాదాల తిమ్ముర్లు, పాదాలు గుంజడం, మొద్దుబారిపోవడం, మోకాళ్ళ నొప్పులు, నొప్పులు అన్నిటికీ చాలా మంచిది. ఈవెన్ బ్యాక్ పెయిన్ కూడా చాలా మంచిది. ఈ వాక్స్ కొంచెం చేయాలి అందరూ, ఎందుకంటే ఇవాళ అందరికి ఉన్న ప్రాబ్లమ్స్, ఏజ్ ఏం లేదు మనకి. ఇవాళ సమస్యలు అనేవి వయసు తర్వాత వస్తాయి అనేది ఏమి లేదు. ఆల్ ఏజ్ గ్రూప్స్ సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు, ఎక్కువసేపు నిలబడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ వాక్ చేయాలి. ఈ వాక్తో పాటుగా మనం చక్కగా గోడ దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే మంచం గోడ దగ్గరికి వేసేసుకుని, దివానో ఏదో గోడ దగ్గరికి వేసేసుకుని కరెక్ట్గా ఇట్లా 2 కాళ్ళు గోడ మీద పెట్టుకుని అట్లా పడుకోవడమే. కింద వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆ బెడ్ చాలా మందికి గోడకి ఆనుకునే ఉంటాయి, కొంతమంది అయితే అక్కడికి వెళ్ళిపోయి రోజు 10 నిమిషాలు పడుకోవాలి. అంటే రివర్స్ సర్క్యులేషన్ అనమాట, కంప్లీట్ రివర్స్ అవుతుంది అనమాట, మీ హార్ట్కి బాగా అందుతుంది. తర్వాత మన హార్ట్కి ఒక మంచి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఇలా చేయడం వల్ల. రివర్స్ సర్క్యులేషన్ అవుతుంది. ఎవరికైతే కాళ్ళ తిమ్మర్లు, కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, డయాబెటీస్ ఉండి, మెడిసిన్స్ ఉండి నిద్ర పెట్టట్లేదు, మోకాళ్ళు అరిగిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, బ్యాక్ పెయిన్, అందరికీ ఇది చాలా మంచి వాక్. మనం ఇలా లోపలికి చూపించాం, ఇలా అవుట్ సైడ్ చూపించాం, తర్వాత హీల్ మీద వాక్ చూపించాం, మళ్ళీ టోస్ మీద చూపించాం. ఇలా మీరు ఎన్ని అడుగులు వెళ్తే అన్ని అడుగు. మీకు సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా ఒక కర్ర పెట్టుకుని నడవండి, ఎందుకంటే పడిపోతే మళ్ళీ ఇంకా వేరే అనవసరమైన ఇబ్బందులు మీకు వస్తాయి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో మోకాళ్ళ నొప్పుల సమస్య చాలా మందిని వేధిస్తూ ఉన్న సమస్య. సో ట్రీట్మెంట్స్ అవన్నీ తర్వాత పక్కన పెడితే, ఒకవేళ తీసుకున్నా కానీ ఇలాంటివి చేయడం వల్ల స్ట్రెంగ్తెన్ అవుతాయి మజిల్స్, ఆ బోన్స్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి, దానివల్ల నొప్పులని తగ్గిపోతాయి. చాలా చక్కగా చెప్పారు. ఇది డైలీ చేసే ఒక ఎక్సర్సైజ్ లాంటిది. వాక్ చేస్తారు ఎలాగో, కాబట్టి ఆ వాక్ అనేది ఈ విధంగా చేస్తే మంచిది. అలాగే మీరు అన్నట్లు ఈ నేల మీద చేయాలి వాకింగ్ అనేది. ఇంకా ఒక చక్కటి విషయం చెప్పారు ఏంటంటే, మన ఫ్లోర్ వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని. ఇంకా అది దాన్ని ఎప్పుడు చేంజ్ చేస్తారో తెలియదు. ఇవాళ మనకి సగం మందికి మోకాళ్ళు వచ్చేది మన ఫ్లోరింగ్, ఇంట్లో ఉండే ఫ్లోరింగే, ముఖ్యంగా మార్బుల్ ఆర్ టైల్స్, ఎనీ ఫ్లోరింగ్ ఏదైనా సరే. ఇప్పుడు ఇంతకు ముందు అయితే సిమెంట్ ఉండేది, అంత అయితే నాపరాళ్ళు అని చెప్పేసి కడప బండ్లని, లేకపోతే తాండూరు బండలు అని చెప్పి ఇట్లా అట్లాంటివి వేసుకునేవాళ్ళు, లేకపోతే సిమెంట్ చేసేవాళ్ళు, కలర్స్ కలిపి అట్లా మంచి ఫ్లోరింగ్ చేసేవాళ్ళు.
ఇంకా కొంచెం టైల్స్ లాంటి వేరే అదర్ ఉండేవి అన్నమాట. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన మోకాళ్ళు చాలా తొందరగా అరిగిపోతాయి. ఎందుకంటే మన మార్బుల్స్ ఇటాలియన్ మార్బుల్స్ అని ఇంకా ఏవేవో వస్తున్నాయి, ఫ్లోరింగ్స్ ఎక్స్పెన్సివ్. ఇవి చూడడానికి చాలా మెరిసిపోతూ ఉంటాయి ఆ లైట్స్ లో. మనం నడిస్తే మచ్చబడిపోతుందేమో అన్నట్టు ఉంటది, కానీ మన మోకాళ్ళకి మంచిది కాదు. చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. ఎక్కడ పడిపోతామో, ఎక్కడ ఈ టైల్స్ మీద నడుస్తున్నాం అనేది మన మైండ్ ఒకటి నోట్ చేసుకుని ఉంటుంది. మన నడక మారిపోతుంది వాటి మీద. ఈ నడక మారిపోవడం వల్ల ఈ మోకాళ్ళు ముఖ్యంగా దెబ్బతింటది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సో ముందు అయినా దీన్ని ఫ్లోరింగ్ అనేది మార్చే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. వాకింగ్ ఎలా ఉండాలి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వారు తగ్గించుకోవడానికని చక్కగా చెప్పారు. అందరు కూడా ఇది ఏముంది, వెరీ సింపుల్ వాక్. సో అది ప్రాక్టీస్ చేయాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే.